సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి ఇద్దరు కలిసి చేసే సినిమాపై నేషనల్ లెవెల్లో అంచనాలు అయితే భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు దాదాపు 3 ఏళ్ళు దాకా డేట్లు ఇచ్చేశారని అర్థమవుతుంది. రాజమౌళి సినిమా అంటే మినిమం 2-3 ఏళ్ళు లేనిది సినిమా అయితే పూర్తి కాదు. మహేష్ బాబుతో చేసిన సినిమా 2 భాగాలని వినిపిస్తుంది. సో ఎలా లేదన్నా ఒక 3 నుంచి 4 ఏళ్ళు దాకా మహేష్ బాబు ఈ సినిమా కోసం టైం అయితే కేటాయించాల్సిందే అని అర్థమవుతుంది. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు రెమ్యూనరేషన్గా అంటే ఒక 100 కోట్లకు అటు ఇటుగా అయితే తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సినిమా బడ్జెట్ 300 కోట్ల దాకా ఉంటే మహేష్ కి ఒక 100, రాజమౌళికి ఒక 50 నుంచి 80 కోట్ల దాకా రెమ్యూనరేషన్ తీసుకుంటారని అర్థమవుతుంది. అయితే మహేష్ బాబు 4 ఏళ్ళు డేట్లు ఇచ్చి కేవలం 100 కోట్లు తీసుకోవడం అంటే అది ఆయనకు భారీ లాస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మహేష్ బాబు ప్రతి సినిమాకు కూడా ప్రస్తుతం 50 కోట్ల దాకా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. 4 ఏళ్లలో 4 సినిమాలు, కనీసం 3 సినిమాలు చేసిన 150 నుంచి 200 కోట్ల దాకా వర్కౌట్ అవుతుంది. అవే కాకుండా ప్రతి ఏడాది మహేష్ బాబు యాడ్స్ ద్వారా మరో 20 నుంచి 40 కోట్ల దాకా తీసుకుంటాడు. రాజమౌళి సినిమా అంటే మహేష్ బాబు ఎలాంటి యాడ్స్ అయితే చేసే అవకాశం అయితే లేదు. సో 4 ఏళ్ళు బయట సినిమా చేస్తే 300 కోట్ల దాకా సంపాదించే మహేష్ బాబు 200 కోట్లు లాస్ అయ్యి కేవలం జక్కన్న సినిమాకు 100 కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్గా తీసుకుంటున్నాడు. ఇదంతా మహేష్ క్యాలిక్యులేట్ చేసి ఉంటాడని అభిమానులు అయితే చర్చిస్తున్నారు. అయితే 200 కోట్ల గురించి ఆలోచిస్తే బాహుబలితో ప్రభాస్, RRR సినిమాతో ఎన్టీఆర్ రామ్ చరణ్లకు వచ్చిన గుర్తింపు గురించి కూడా ఆలోచించాలి. RRR సినిమాతో రాజమౌళికి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా బ్రాండ్ క్రియేట్ అయింది. సో మహేష్ బాబు చేసిన ఈ సినిమా ఎలా లేదన్నా కూడా హాలీవుడ్ అపీల్ ఉంటుంది. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకుంటాడు అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం అయితే లేదు. కాబట్టి ఈ రెమ్యూనరేషన్ లెక్కలన్నీ పక్కన పెడితే రాజమౌళితో మహేష్ బాబు సినిమా 100కి 100% ప్రాఫిటబుల్ వెంచర్ అని చెప్పవచ్చు.